వెలాసిటీ చేంజ్ అవుతున్న యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉండొచ్చా? ఇది ఒక డౌట్ అన్నమాట. అలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక స్టోన్ని వర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేశారనుకోండి, విసిరేశారనుకోండి, ఆ స్టోన్ పైకి వెళ్ళేటప్పుడు గ్రాడ్యువల్గా దాని వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అది మ్యాక్సిమం హైట్ని రీచ్ అయినప్పుడు దాని వెలాసిటీ 0 అవుతుంది. మరలా అది క్రింద పడేటప్పుడు దాని వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని జర్నీ మొత్తాన్ని మీరు గమనిస్తే వెలాసిటీ డిక్రీజ్ అవుతున్నది, 0 అయింది, ఇంక్రీజ్ అవుతున్నది. అంటే వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ అయింది, డైరెక్షన్లో కూడా చేంజ్ అయింది. కానీ యాక్సిలరేషన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అదే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అది ఎప్పుడు కూడా వర్టికలీ డౌన్వర్డ్స్ ఉంటుందన్నమాట. అది మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ కాదు, డైరెక్షన్లో చేంజ్ కాదు. సో